ఆంధ్ర రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ఉదనంలో పండే బంగినపల్లి మామిడి పండు రకానికి మంచి గిరాకీ ఉంటుంది. దీని రుచిపై ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మాట్లాడారు. ఈ ఏడాది పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. 10 కిలోల బుట్ట పండ్లు కనీసం 100కే కొనే పరిస్థితి కనిపించడం లేదని వారు పేర్కొంటున్నారు. బయట బజార్లో విక్రయించాలంటే రవాణా ఛార్జీలు సైతం రాని దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఉద్దనం మండలైన వజ్రపు కొత్తూరు, పలాస, మందాస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం ప్రాంతాల్లో జీడి, కొబ్బరి తోటల్లో మామిడిని అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఉద్యాన పంటల్లో జీడి, కొబ్బరి తర్వాత దీన్ని ఎక్కువగా పండిస్తున్నారు. సుమారు 25,000 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. గతేడాది వర్షాలు అనుకూలంగా కురవడంతో బంగినపల్లి చెరుకు రసం, కేసరి రకాలకు సంబంధించి ఆశాజనకంగా దిగుబడి రావడంతో రైతులు సంబరపడ్డారు. జీడి, కొబ్బరి పంట దిగుబడులు కొంతమేర తగ్గినా మామిడి ఆదుకుంటుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడుగులే అయ్యాయి. పంట చేతికి అందిన కొనుగోళ్లు లేవు. పచ్చళ్ళ తయారీ కోసం సగం పంట కాయ దశలోనే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తే మంచి ధరలు పలికేవి. ఈసారి ఎక్కడ అమ్మకాలు చేపడిన దాఖలు లేవు. ఈ తరుణంలో తప్పని పరిస్థితుల్లో చాలామంది రైతులు చెట్లకే పంట వదిలేస్తున్నారు. నేల రాలిన పండ్లు పశువుల మేతగా ఉపయోగపడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దిగుబడులు బాగా రావడంతో ఆనందపడ్డాం. కొనుగోళ్లు లేకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేదు. గ్రామాల్లో తిరుగుతూ కిలో 10 రూపాయలు చొప్పున అమ్మినా చెల్లడం లేదు. కొన్ని తిండి కోసం నిల్వ చేసుకోగా మరి కొన్ని బంధువులు, చుట్టుపక్కల వారికి ఇస్తున్నాం. చాలా వరకు తీయకుండానే చెట్లకే ఉంచేస్తామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాస డివిజన్ ఉద్యాన శాఖ అధికారి పి శంకర్ దాస్ మాట్లాడుతూ, ఉద్యానంలో సుమారు 9,000 ఎకరాల మామిడి తోటలు ఉన్నాయి. ఏడాదికి ఎకరాకు సుమారు 8 టన్నుల దిగుబడి వస్తుంది. ఉద్యాన శాఖ ద్వారా తాండ్రా, మామిడి రసం, పచ్చళ్ళ తయారీ పరిశ్రమలకు యూనిట్కి 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు రాయితీ రుణాలు అందిస్తాం. రైతులు సంఘాలుగా ఏర్పడి పరిశ్రమలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. ఆస్తిగా ఉన్నవారు ఉద్యాన శాఖ సిబ్బందిని సంప్రదించాలి. ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో మేలు. ఉద్యాన తీర ప్రాంతాల్లోని మామిడి రైతులకు ఏటా 1000 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారు. సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో గిట్టుబాటు ధర పలకడం లేదు. ఆధారిత పరిశ్రమలు ఒక్కటి లేకపోవడం దీనికి ప్రధాన కారణమని పలువురు వాపోతున్నారు. మామిడి రసం, తాండ్రా, పచ్చళ్ళ పరిశ్రమ నెలకొల్పితే మేలు జరుగుతుందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఉద్యాన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.